నితీష్ తివారీ ఏమంటున్నాడు, నా దగ్గర రణబీర్ కపూర్ ఉన్నాడు, నా దగ్గర యశ్ ఉన్నాడు, 4000 కోట్ల బడ్జెట్ ఉంది, హాలీవుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు అంటే రాజమౌళి ఒక్కటే మాట అండు, నా దగ్గర ఆ రాముడే ఉన్నాడు అని. ఎస్, ఇప్పటిదాకా చాలా మంది శ్రీరామచంద్రుడి గెటప్ వేసి ఉండవచ్చు, కానీ మహేష్ బాబు లాగా ఎవరు సెట్ కారు అనేటటువంటిది 100% వాస్తవం. ఆల్రెడీ సినిమా షూటింగ్ కన్నా ముందు మన మహేష్ బాబుతో శ్రీరామచంద్రుడి గెటప్ వేసి ఫోటోషూట్ అయితే జరిగిందంట. ఆ ఫోటోషూట్ చూసే మన రాజమౌళి గారికి గూస్ బంప్స్ వచ్చేసినంట. ఆల్రెడీ ఆ ఫొటోస్ తీసి ఆయన మొబైల్లో స్క్రీన్ సేవర్గా వాల్ పేపర్గా పెట్టుకున్నంట. మళ్ళీ ఇది లీక్ అయిద్దేమో, నేను పట్టటువంటి కష్టం ఉత్తగా బాధ్య అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని అయితే డిలీట్ చేసినంట. అండ్ ఈ కథ వింటున్నప్పుడు మన రాజమౌళి గారు ఎక్కడ కూడా నేల మీద నడవలేదంట, గాల్లో తిరుగుతూ ఉన్నారంట. అంత గొప్ప కథ అంతా. గ్లోబ్ ట్రోటర్తో పాటు టైం ట్రోటర్ అనేటటువంటి క్యాప్షన్ కూడా ఇచ్చిండు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత లోతుంది, ఎంత డెప్త్ ఉంది అనేటటువంటిది. నేనైతే అస్సలు కాగలేకపోతున్నా. జస్ట్ ఎద్దు మీద సోలం పట్టుకొని వచ్చినటువంటి లుక్కే అందరూ కూడా చచ్చిపోతున్నారు. వామ్మో ఇదెక్కడ లుక్ రా మామ అని చెప్పి పిచ్చిలేస్తున్నారు. అలాంటిది బాణం పట్టుకొని వానరాల మీద నుంచొని కుంభకర్ణ